ఛీ. అత్తయ్య అత్తయ్య ఎవరది? నేనే మహేష్ని. నేను కేశవ్. వస్తున్నాను. ఉండు. మెల్లగా మెల్లగా. పూజ చేస్తున్నాను. సరే సరే. రేయ్ పెట్టి సరిగ్గా పట్టుకో. సరే. తిలక అత్తయ్య గారు లేరు? పొలంలో వ్యవసాయం జరుగుతుంది, అందుకే అమ్మ అక్కడికి వెళ్ళింది. అయితే అత్తయ్య లేరా? కేశవ నువ్వు బయట బట్టలు మర్చిపెట్టు, నేను లెక్క తీసి వస్తాను. సరే సరేలే. నువ్వు వెళ్ళి మడిచిపెట్టుకోవచ్చుగా. సరే నేను బయటే ఉంటానమ్మా, ఏదైనా అవసరం వస్తే పిలువు. ఇదిగో తిలక, మామయ్య డబ్బులు ఇచ్చి పంపించారు. 1 2 3 4 5 6 7 8. ఇదిగో లోపల పెట్టేసేయ్. తిలక ఓసారి లెక్క పెట్టొచ్చు కదా. ఊరికే లెక్క పెట్టమంటారేంటి? మీకు లెక్క పెట్టడం రాదా? మీకన్నీ తెలుసు కదా. తిలక నేను ఇలాగే సర్దేసి వెళ్ళిపోతాను. కాఫీ తాగి వెళ్ళండి. అదంతా ఎందుకు, నువ్వు ఒకదానివి. వచ్చేసానంటున్నానా? ఒక్క నిమిషంలో ఏమైపోతుంది? ఎప్పుడొచ్చినా కాళ్ళ మీద వేడి నీళ్ళు పోసుకున్నట్టే. ఈ మాత్రానికే చాలా బిజీ అంట. కేశవన్నయ్య, కేశవన్నయ్య. ఏంటి తెలగా ఎప్పుడు చూసినా అన్నయ్య అని పిలుస్తున్నావు? ఇంకెలాగన్నయ్య మిమ్మల్ని మర్యాదగా పిలవడం? కేశవ్ అని పిలిస్తే కుక్క పిల్లలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. చి, మొహం చూడు. అత్తయ్య చనిపోయిన తర్వాత మీరిక్కడికి రానేలేదు కదా? మమ్మల్ని మర్చిపోయారు కదా? అలాంటిదేమీ లేదు తిలక. నేను కూడా మెడ్రాస్ వెళ్ళి పెద్ద ఆర్టిస్ట్ అయిపోదాం, మనకి అభిమానుల సంఘం, కటౌట్లు, పాలాభిషేకం అంతా జరుగుతుందనుకున్నాను. ఏదో ఒకరోజు మామయ్య ఆడి కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా వద్దామనుకున్నాను. ఎక్కడ ఏమీ జరగల. చివరికి చూస్తే నీ మొహానికి జూనియర్ ఆర్టిస్టే కరెక్ట్ అన్నారు. వీళ్ళంతా ఎలా కనిపెడుతున్నారో అర్థం కావట్లేదే. జూనియర్ ఆర్టిస్ట్ అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ వెనక నించుని వర్దిల్లాలి వర్దిల్లాలి అనాలి, అదే కదా? ఊరికే కోపం రప్పించకు తిలక, వాడాడు దిగులుతో ఉంటే. సారీ. చిరంజీవిని డైరెక్ట్గా చూసారా? చాలాసార్లు చూశాను. నయన్తారా? నయన్తారా, అసిన్, త్రిష, సమీరారెడ్డి, తమన్నా, అనుష్క నుంచి అమలాపాల్ వరకు అందరినీ చూసేశాను. ఏం లాభం చెప్పు? వాళ్ళనంతా బాగా సైట్ కట్టుంటారు కదా? చాచా, అదంతా పై పైన అందం తిలక, వేరే డిపార్ట్మెంటు. మనకు నచ్చాలంటే నిజమైన అందం ఉండాలి తిలక. కంట్లో ఒక తడి, పెదాలపై ఒక నవ్వు, అందర్నీ ప్రేమగా చూసే ఒక మనసు. కొంచెం అటు ఇటుగా ఉన్న ఓకేనే. సింపుల్గా చెప్పాలంటే నీలా ఉండాలి. ఊరికి తమాషా చేయకండి. నేను స్నేహ కన్నా అందంగా ఉన్నానా? ఒట్టేసి చెప్తున్నా. నా మాటపై నమ్మకం లేకపోతే నువ్వు తిన్నగా వెళ్ళి అద్దం చూడు, నేను చెప్పింది నిజమో కాదో తెలుస్తుంది. అంతెందుకు, పోయిన వారం గుళ్ళో పొంగులు పెట్టడానికి వచ్చావు కదా,
అప్పుడు దేవుని చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా నిన్నే కదా సైడ్ కొట్టారు. నిజంగా నీ తల్లో ఉన్న పూలు, నెత్తిమీద నువ్వు పెట్టుకున్న ఎరుపు రంగు పాపడి బిల్ల, దాని కిందున్న ఎర్రబొట్టు, ఊరికే ఉండండి. బిల్లులా వంగున్న నీ రెప్పలు, మెడలో ఉన్న అందమైన చైన్, అందులో మెరుస్తూ ఉన్న ఆ డాలర్, నువ్వు చేతికి వేసుకున్న పచ్చరంగు గాజులు, ఎవరికి నొప్పెట్టకూడదని నువ్వు వేసుకున్న గొలుసులు, నీ కాళ్ళ వేళ్లలో ఉన్న గోరింటాకు, పసుపు రంగులో నీ కాళ్ళకు వేసుకున్న చెప్పులు, అవన్నీ కలిసి ఏంటండి బాబోయ్ మీరు? నువ్వు తప్పుగా అనుకున్నా పర్వాలేదు, నేను కూడా నిన్ను సైట్ కొట్టాను. అయ్యో ఏంటండి మీరు? తప్పే, కానీ తప్పలేదే. అందరిని చూస్తే చూడకుండా ఉండగలమా చెప్పు? ఏంటండి? ఇదిగో మహేష్, ఆ? వెళ్దామా? ఆ, నేను వెళ్ళొస్తాను తిలక. మ్, అమ్మాయితో మాట్లాడచ్చా? సరే నువ్వు వెళ్ళమ్మా. నాకున్నది ఒకే ఒక కూతురు. నా తర్వాత ఈ ఇల్లు పొలము ఇవన్నీ ఆ అమ్మాయికే. మీకు ఇంకేం కావాలో చెప్పారంటే నాకు వీలైనంత వరకు ఏ లోటు లేకుండా చేస్తాను. నాకేం పెద్దగా ఆశలు లేవండి. ఈ వివాహాన్ని గ్రాండ్గా జరిపించాలి, దాన్ని చూసి ఊళ్ళోళ్ళందరూ మెచ్చుకోవాలి, అంతే. అది చాలు మాకు. ఊరుకోండి. కట్నం ఎంత ఇస్తారు, నగలెన్ని పెడతారు, ఎన్ని తులాలు ఇస్తారు ఏమీ అమ్మా. చెప్పడం లేదు. ఈ కాలంలో కట్నం గిట్నం అని మాట్లాడుకుంటావు. మాయా, నాకు తెలగా నచ్చేసింది. తనకి నేను నచ్చానా అని అడిగి చెప్పండి. నచ్చాడు అంటే కట్టుకున్న చీరతో పంపించు. పెళ్లి చేసుకుని చూసుకుంటాను. అరే ఆ? ఆయనే అన్ని చెప్పేశాడు కదయ్యా, ఇంకా నువ్వేదో మాట్లాడతావేంటి? నువ్వేదో పని చూడవయ్యా. చూడు చూడు. అంతే కదా మరి. అంటున్నాడు. ఆ, ఆయన స్కూల్ మాస్టర్, ఆ. అంతమించి ఇంకేం కావాలి? కొత్త కదా అలాగే ఉంటది. కానీ కానీ మిగతా పనులు చూడు. మనిషి. ప్లేట్లు మార్చుకోండి. ఈ అమ్మాయి నచ్చేసిందట. ఆ, సరే సరే. వరకట్నం కూడా వద్దట. ఆ అబ్బాయికి ఒకవేళ జబ్బు గిబ్బు ఏదైనా ఉందేమో, దాని గురించి ఎవడైనా ఆలోచించాడేమో చూసావా? ఆ? కేశవ, ఆ? ఇలా ఏదైనా అంటించావనుకో, ఆ. పీక కోసేస్తాను. జాగ్రత్త. నాకెందుకు మీరేమంటారు? కానుకలే ఒక మంచి రోజు చూసి మనందరినీ వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు, సరేనా? ముహూర్త తేదీని ఫిక్స్ చేసుకుందాం, ఏమంటారు? మీరేమంటారు? మంచి రోజు చూసుకొని రమ్మంటున్నారు. ఇస్తాడాయన. మీరేమంటారు? ఆ, అలాగే చేసేద్దాం. ఏమ్మా, ఏముంది అందులో? ఈ ప్లేట్ తీసుకోమ్మా. పెళ్లి జరిగినప్పుడు అన్ని చూసుకుందాంలేండి. చాలా సంతోషం అమ్మా, నమస్కారం అమ్మా. అంతా బాగా జరిగింది. ఆ, ఆ, ఆ. ఇక మేము బయలుదేరతామండి. వెళ్ళండి, వెళ్ళండి. అలాగే వెళ్ళండి వెళ్ళండి. ఆ, మంచిది మంచిది. అంత సరదాగానే ఉంది. మంచిది. ఉమ్. నాన్న, మ్మ్. నాన్న. ఏంటమ్మా? మ్మ్? ఏం కావాలి నా బంగారు తల్లికి? నాన్న, నాకు ఆ అబ్బాయి నచ్చలేదు నాన్న. నాకు ఈ పెళ్ళొద్దు నాన్న. ఉళ్ళుకు కొట్టుకుంటున్నావంటే ఎక్కడికి పారిపోతావు? ఆగవే, ఆగు. ఏ, పరిగెడతావేంటి? ఆగమంటే ఏంటండి? నిన్నే. ఆగవే, ఎక్కడికి పారిపోతావే? ఆగు. ఏయ్, వదలవే నన్ను. ఏయ్, ఆగు. ఆగమంటే. ఏయ్, ఆగవే. మెల్లగా సర్ది చెప్పుకోవాలి కానీ. ఆగవే. పరిగెత్తలేకపోతున్నాను, ఆగు. పరిగెత్తడం ఆపేస్తే చంపేద్దాం అనుకుంటున్నావా? సన్నాస్దానా. అమ్మా, మీ ఆయన దగ్గర చెప్పు పెట్టు. నన్ను అనవసరంగా ఎదురు అన్నాడంటే తల్లరి. ఏయ్, నాకే ఎదురు చెప్తావా? మాట వినండి. ఆగవే. ఏంటి గొడవ? ఆపండి. ఆగను, నేను ఆగను. పరిగెత్తుకో. ఆగమంటుంటే. నచ్చలేదు, నువ్వే పెళ్లి చేసుకో. నాకు వాడు నచ్చలేదు, నచ్చలేదు, నచ్చలేదు. నిన్నని ప్రయోజనం లేదే. అయ్యయ్యో. నిన్ను గారాబంగా పెంచింది చూడు మీ అమ్మ. చేశానండి. దానికి కాళ్ళు చేతులు ఎరగొట్టాలి. ఎలాంటి కూతురు కన్నదో చూడు. నన్ను నిన్ను కొట్టారేంటండి? నిన్ను నేను ఊరికి చేశానండి. వదిలిపెట్టకూడదే. నీ గారాబం వల్ల ఇలా చెడిపోయింది. పరిగెత్తకే. ఆగు. కొట్టకండి. నీకే చెప్పేది. కొట్టకండి. ఆగు. కొట్టకండి. ఏంటి ఆపండి. ఎవరితో కొట్టుకొని మామా. చూస్తున్నావు? మామా. ఏం చేస్తానో చూడు. ఆగవే. మామా, మనిషిని కొంచెం కాలు చేతులు కట్టి పడేయరా? చెప్పేది విను. ఏమైంది మామా? ఏమైంది? మాట కాదు. పెరిగింది కానీ ఎందుకు రోజు బాబా? పెరగలేదు. ఎగమొచ్చావు నువ్వు? చేసుకుంటున్నాడు. ఏంట్రా చిన్నపిల్ల? నా వీళ్ళిద్దరిని నరక్కుండా వదిలిపెట్టండి ఈ రోజు. వదలరా. వదలబట్టే. మామా, ఎందుకయ్యా అలా పిచ్చోళ్ళగా అరుస్తున్నావు? చూసావా ఎలా కాస్త ఏమైందక్క? శాంతంగా ఉండవయ్యా? దొరికావో నరికి పారేస్తాయనుకుంటున్నావు. నా మాటకి ఎదురు చెప్తారా మీరు? అమ్మవా. మిమ్మల్ని నరికి పోగులు పెడతాను. వదలరా. వదలబట్టుండే.
గారాబంగా పెంచినందుకు రా. నెత్తికెక్కి కూర్చుంది. నేను చెప్పిందే వద్దంటా. ఏమైంది? వదలరా. ఏయ్, ఓయ్. ఏయ్, మహేష్, వదలమంటుండే. ఏమైంది? వదలరా. ఏమైంది? వదలమంటుండే. ఏమైందో చెప్పు. ఏమయ్యా? వచ్చే కూర్చోవయ్యా. కోపానికి కూర్చో. ఈరోజు కూర్చో. నరిగి పారేస్తా. కూర్చోమంటుంటే చిన్న పిల్లని పట్టుకొని కొడతారా? ఎవరా చిన్నపిల్ల? అదా చిన్నపిల్ల? ఏంటి మరి పెళ్లి కాబోతోంది, పెళ్లి వేరే ఇంటికి వెళ్ళబోతోంది, దాన్ని పట్టుకొని కొడుతున్నా? ఎవరికిరా పెళ్ళి? దానికా పెళ్ళి? అంతా నాశనం చేసేసింది. హ? ఊరంతా తిరిగి ఒక అల్లుడిని తీసుకొద్దాం అనుకుంటే అది ఏం చెప్పిందో తెలుసా నీకు? కూర్చోవయ్యా. చెప్పు, ఏం జరిగిందో చెప్పు. చెప్పవయ్యా. దాన్ని అడుగు. ఏమైంది? ఏమైందో దాన్ని అడుగురా. నన్ను అడిగితే వద్దంటే ఉందా తను? ఏంటత్తయ్యా ఏమైంది? అతన్నే అడుగు. ఇదిగోండి నీళ్లు తాగండి. ఛీ, వద్దుకోవే. మామ ఏమైందని అడుగుతున్నాగా, ఏమంటుంది తను? కూతుర్ని గారాభంగం పెంచి పాడు చేసింది. నరికిపోయారు రాయలదేండి. అప్పుడు గాని దానికి బుద్ధి రాదు. కూతుర్ని కన్నదట, కూతుర్ని. సరే నువ్వు ఉండు, నేను వెళ్ళి ఏంటో అడిగొస్తాను. కానీ మామ నువ్వు గనక లోపలికి వచ్చావనుకో తర్వాత జరిగేదే వేరే. అత్తయ్య, దాని మొహం ఎవరు చూస్తారా? అత్తయ్య ఆయన భద్రంగా చూసుకోండి, నేను వెళ్ళి ఏంటో అడుగుతాను. తిలకా, ఏమే తిలకా? ఎందుకండి ఈ వయసులో ఇలా ఆవిసిపడిపోతున్నారు మీరు? తిలకా, తిలకా. ఏంటి తిలకా? అక్కడ మీ నాన్న గుమ్మం ముందు గజ్జలు కట్టుకుని ఆడుతున్నాడు, నీ పాటికి నువ్విక్కడ గోళ్లకి పాలిష్ వేస్తున్నావు. ఆ? ఆయన అరుస్తున్నాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి. నన్నేం చేయమంటారు? నిజంగా చెప్తున్నాను తిలకా, మీ నాన్నకున్న అదే పొగరు నీకూడా ఉంది. అలాగా, చాలా థ్యాంక్స్. ఎక్కడికి వెళ్తున్నావ్? వచ్చేసాడయ్యా పంచాయతీ చేయడానికి. వెళ్ళవయ్యా. ఆయ్. హేయ్, ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు ఏం తక్కువ? స్కూల్లో టీచర్గా ఉన్నాడు, నెలకి 25,000 సంపాదిస్తున్నాడు. అన్నిటికన్నా మందేయుడు, సిగరెట్ తాగుడు, ఇంతకు మించి ఏం కావాలంటావు? ఆ? నీకు నచ్చాడా? హ. అయితే నువ్వే పెళ్లి చేసుకో. ఒకటి గుర్తుంచుకో తిలక, నువ్వు గనక ఇలాగే చేస్తూ ఉన్నావనుకో రేపు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక్కడు ఉండడు. ఎందుకు? నువ్వు పెళ్లి చేసుకోవా? నిన్నంతా నేను లవ్ చేశాను చూడు.